Andarki namaskaram. Actually, many things to say, but first of all, thank you so much, Sailesh Garu, for giving me this opportunity. అతను ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను చూశాను. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ సెల్ఫ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన లైఫ్లో మన సరౌండింగ్స్లో మనల్ని డౌన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వస్తారు, ఉండిండొచ్చు ఒకప్పుడు. బట్ మన మీద ఉండే నమ్మకం మనల్ని ముందరికి తీసుకొని వెళ్తుంది. అండ్ దిస్ స్టోరీ ఇస్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్స్ అండ్ go ahead, work hard. Yes, thank you so much. Today evening actress avadu kabatti thank you so much Ishita. And ఒక్కసారి నాకు ఒక రెస్పాన్స్ అడగాలి ఉంది. ఇందాక బ్యాడ్ బాయ్ టీజర్ ఎలా ఉంది? అలాంటి బ్యాడ్ బాయ్ యాక్ట్రెస్ వస్తుందని చెప్పి ఎంతసేపు వెయిట్ చేస్తే మేడం గారు ఇప్పుడు వచ్చారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ యాక్ట్రెస్ ఆఫ్ బ్యాడ్ బాయ్ దివ్య. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ కమ్ దివ్య, ప్లీజ్ కమ్. యా సరిపోద్దా? మేడం కనిపిస్తున్నారా? ఈరోజు నాకు అనుకోకుండా ఒక అదృష్టం కలిసి వచ్చింది. అది ఏంటి అంటే, నా లైఫ్లో ద బెస్ట్ పిక్చర్ నేను ఆర్జీవి గారు, పూరి గారి మధ్యలో ఒక ఫోటో దిగాను. దాని తర్వాత ద బెస్ట్ టాప్ డిఓపీస్ చోటా గారు, సెంథిల్ గారి మధ్యలో దిగాను. అండ్ ఈరోజు ఒకటి అదృష్టం కలిసి వచ్చింది ఏంటి అంటే అన్న, నేను దాదాపు 280 షార్ట్ ఫిల్మ్స్ పైగా చేసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చింది సాగర్ అన్న, తుమ్మలపల్లి సార్ గారు. 2019లో వచ్చింది నా ఫస్ట్ ఫిలిం. సో వాళ్ళతో దిగిన ద బెస్ట్ పిక్చర్లా మీ ఇద్దరితో ఒక ఫోటో దిగాలనుకుంటున్నాను సార్. ఒక్కసారి సార్, 1 minute సార్. చెప్పాలనుకుంటున్నా సాగర్ అన్న, నిన్న నేను దురంధర్ మూవీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బయటకి రాగానే మీకే కాల్ చేసిన. 2019 నుంచి ఇప్పటివరకు మన జర్నీ చాలా అద్భుతంగా జరిగింది, చాలా నేర్చుకున్నాను నేను కూడా. అండ్ మన ఇద్దరు కాంబినేషన్లో దురంధర్ లాంటి సినిమా తీయాలని నా కోరిక లైఫ్ లాంగ్. కంపల్సరీ అది మన ఇద్దరం తీయాలన్నా, ఇది ఒకటే చెప్పాలనుకుంటున్నాను అందరికీ. మా ఇద్దరు కాంబినేషన్లో దురంధర్ లాంటి సినిమా అయితే మేము పక్కా తీస్తాం. ఎందుకంటే అన్న నన్ను అలా వాడుకుంటాడు యాక్షన్ కెమెరామెన్ లాగా. సో అది మాత్రం పక్కా తీయాలన్న మనం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సార్. Thank you so much, and this is a wonderful opportunity for me also to address all of you. లీగ్ యాడ్లో చూసిన అందమైన అమ్మాయి. So thank you, and first of all I would like to acknowledge all the dignitaries on stage. Thank you so much and everybody. Andarki namaskaram. Thank you for being with us, Suman sir, Ram Satyanarayana sir, and hearty welcome sir, and thank you so much, and all the people here, Sri and Shakil garu and everybody, the beautiful girls. So yeah, league యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ శైలేష్. అండ్ కమింగ్ టు శైలేష్, ఇండస్ట్రీలో స్పీడ్, క్లారిటీ అండ్ ఎగ్జిక్యూషన్, ఈ మూడు ఉన్న ఫిల్మ్ మేకర్ చాలా అరుదుగా ఉంటారు. ఒకరికి స్పీడ్ ఉండొచ్చు, ఇంకొకరికి క్లారిటీ ఉండొచ్చు, మరొకరికి ఎగ్జిక్యూషన్ ఉండొచ్చు. బట్ ఈ మూడు కూడా అతనిలో నాకు కనిపిస్తూ ఉంటాయి. సో అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ అని చెప్పాలి. అండ్ బేసిక్గా శైలేష్తో కాఫీ తాగితే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, సో వర్క్ చేసేటప్పుడు అంత స్పీడ్గా ఉంటుంది. సో ఒక క్రొకడైల్లో ఉండే నేను చాలా స్పీడ్గా, నా బ్రెయిన్ కూడా రష్ అయిపోతూ ఉంటుందన్నమాట. హీ మేక్స్ మీ వర్క్ సో. అండ్ కంగ్రాచులేషన్స్, రచన సమేత ఇస్ అ వండర్ఫుల్ ఫిల్మ్. చాలా ప్లెజెంట్గా ఉంది, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ బ్యాడ్ బాయ్ అదిరిపోయింది. బ్యాడ్ బాయ్ ప్రతి షాట్ అదొక టెరిఫిక్గా అనిపించింది. సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ బ్యాడ్ బాయ్ అని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి ఆఫ్ బ్యాడ్ బాయ్ టీమ్. అండ్ ఇలాంటి వండర్ఫుల్ వర్క్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ శైలేష్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అక్కడ దాకా చూసి వెళ్ళిపోయాను, ఎందుకంటే వెరీ లాంగ్ బ్యాక్ ఐ కేమ్ యాజ్ అ గెస్ట్ ఫర్ హిజ్ షార్ట్ ఫిల్మ్. మళ్ళీ పలకరించి బాగున్నారా, నేను జనరల్గా టైప్ కదా, అందుకే నాకు సక్సెస్ చాలా డిలే అయింది. ఐ డోంట్ మింగిల్ విత్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ యూజింగ్ దెమ్. నేను వెళ్ళిపోయాను. థియేటర్ ఖాళీ నేను లోపలికి వచ్చిన తర్వాత
ముగ్గురు పరిగెట్టుకొని చెట్టు కిరణ్ అబ్బవరం గారు మీరు పిలుస్తున్నారు, మీరే కదా శైలేష్, రండి సార్ ఏమైంది ఏంటంటే కిరణ్ గారు పిలుస్తున్నట్టే, సరే కూల్ వస్తాం అన్న ఎలా ఉన్నారన్న అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని, అన్న మీరు కదా ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని చెప్పా. బ్యాడ్ బాయ్ నేను నీతో తీద్దాం అనుకున్నాను, నీ డేట్లు దొరకలేదు, అసలు నీ మేనేజర్ కూడా సరిగ్గా రెస్పాండ్ కలదు, ఇంకా అందుకే నేను చేసేసాను అన్నాను. అయ్యో పోస్టర్ సదిరిపోయాను నా బ్యాడ్ బాయ్వి, రచనా సమేత మూవీ అంటే కన్ఫ్యూజన్లో మూవీ అనేసాను. సో ఇషిత కూడా దానికి యాక్ట్రెస్ అనుకున్నాడు. ఆల్రెడీ షీ వర్క్ విత్ కిరణ్ అబ్బవరం బిఫోర్ ఫర్ ఫిల్మ్. ఏంటో సినిమా పేరేంటి? సమ్మతమే. సో కిరణ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇది జరగదు ఇలాంటివి. సక్సెస్ అయిపోయిన తర్వాత వెనక్కి నన్ను పిలిచి మరీ అన్న అని చెప్పి హక్ చేసుకొని, ఇతను చాలా మంచి యాక్టర్, ఇతను మంచి డైరెక్టర్, అన్నతో వర్క్ చేయాలని చెప్పి అది అసలు జరగదు, అది నేను చూశాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా చిట్టు తల్లి అంటారా ఏమంటారు, మా బ్యాడ్ బాయ్ యాక్ట్రెస్ మా దివ్య అంటే నాకు ఇంత ప్రేమ ఇంత కోపం చూసారా, ఇదిగో ఇలా లేట్గా వచ్చినందుకే. బట్ షీఈ్ ఐ విష్ షీ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ యాక్టర్ సమ్ డే. సాయి మాధవ్ బుర్రా గారు శిష్యురాలు, ప్లీజ్ కమ్ దివ్య. అందరికీ నమస్కారం. 2 minutes మాట్లాడలేదు కానీ సింపుల్గా చెప్పేస్తున్నా. ఐ కెన్ టెల్ యూ విల్ గెట్ ద బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ విత్ ద బ్యాడ్ బాయ్ సూర్య. నాకు పెద్దగా మాట్లాడతామంతా కొంచెం. ఇక్కడున్న గురువులకి అందరికీ నా నమస్కారం సార్. మా సుధాకర్ గారికి, మెయిన్ పర్సన్ మా శైలేష్కి, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. విషయానికి కష్టపడి ఫోర్గ్రౌండ్లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది ఉన్న వాళ్ళకైతే నేను ఇవ్వాలి. ఐ హ్యావ్ టు బీ లాయల్ టు దెమ్. సో బ్యాడ్ బాయ్ వాళ్ళు ఎస్పెషలీ వెరీ గుడ్ ఆర్టిస్ట్ లైక్ అజయ్, కిరణ్ కుమార్ గారు, రిషికేష్, ఎక్సలెంట్ ఆర్టిస్ట్. వాళ్ళు స్టార్టింగ్లో ఎలాగొచ్చారో చివరి దాకా కూడా దేవర్ లైక్ అసలు ఒక స్టూడెంట్స్లో పనిచేశారు. అంత మంచి యాక్టర్స్లో ఏమండి. ఐ వుడ్ లైక్ టు కాల్ దెమ్ వెరీ సూన్ ఆన్ ద స్టేజ్. వాళ్ళతో ఫోటో దిగుతాను నేను లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ బ్యాడ్ బాయ్ పనిచేసిన వాళ్ళు. బట్ ఇది మనకి టైం కాదు. షీఈ్ అన్ యాక్ట్రెస్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ కాబట్టి తను పిలిచాను. సో వీల్ స్టార్ట్ ద అవార్డింగ్ సూన్ విత్ అవర్ చీఫ్ గెస్ట్. ఓకే సుధీర్, ఓట్ యూ. ముబారక్. ఈద్ ముబారక్ అండి. సో ఇప్పటికే టూ లేట్ అయింది, జస్ట్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ, బికాజ్ ఐ నీడ్ టు టెల్ అబౌట్ మై డైరెక్టర్ సాగర్ శైలేష్. బికాజ్ ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉండి ఇన్ని అవార్డ్స్ అంటే తన ఎఫర్ట్ ఇది ఎవరు అంటే స్పాన్సర్ చేస్తున్న లీగ్ వాళ్ళు అవ్వచ్చు అండ్ ఎవరైనా కానీ. అండ్ నేను తనతో పనిచేసింది మరణం మూవీ. సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. ఏ బ్యూటిఫుల్ డ్రెస్ కెన్ చేంజ్ అవర్ క్యారెక్టర్, బట్ బ్యూటిఫుల్ బిహేవియర్ చేంజ్ ద ఎంటైర్ అవర్ లైఫ్. ఇది ఓన్లీ నేను డైరెక్టర్ సాగర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్, ఎన్ని ప్రొడ్యూసర్స్, నాట్ ఓన్లీ మై ప్రొడ్యూసర్ నీలిమా గారు, అలాగే రామ్ సత్యనారాయణ సార్కి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ. ఇది అంటే ఇక్కడ ఇచ్చిన ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ ఇది ఒక డైరెక్టర్ అనుకుంటేనే ఆర్టిస్ట్ అవార్డు తీసుకోగలదు. సో ప్రొడ్యూసర్కి దానికి సపోర్ట్ చేయాలి. ఈ రెండు కలిసి చేసింది మా సాగర్ శైలేష్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. అండ్ ఇక్కడ వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టూ లేట్ అయింది, ఐఎమ్ సారీ ఫర్ దట్. అగైన్ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ లార్డ్. అండ్ ఈ క్షణము ఇప్పుడు మన సాగర్కి, ఇంతమందిని కలిపిన సాగర్కి, అంటే అన్ని వేలో ఉన్నారు ఇక్కడ, ఏమంటారు, మార్షల్ ఆర్ట్స్ ఎస్కే గారు సార్, మీ గురించి నేను ఎక్కువ విన్నది సాగర్ దగ్గరే. సో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ సుమన్ సార్ గురించి చెప్పక్కర్లేదు. సో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అలాగే రామ్ సచిన్ సార్, మా సినిమా ఒకప్పుడు మరణం సినిమాకి మీరు యూ డిడ్ ఏ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సార్ నమస్తే అండ్ అందరికీ అండ్ కో ఆర్టిస్టులు అందరికీ. ఇప్పుడు మా సాగర్ని ఒకసారి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కలిపి సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.